తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని సభల్లో మాజీ సీఎం కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ కుటుంబానికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక మాజీ సీఎం కేసీఆర్ పైన ఇలా మాట్లాడడం అనేది చాలా అసభ్యకరం అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి మీరే అలా మాట్లాడితే సామాన్య ప్రజలకు మీ నుంచి ఏం నేర్చుకుంటారని చెప్పేసి చాలా మంది అతనైతే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే చాలా మంది అవి చిల్లర మాటలు, అవి చిల్లర రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు. ఒక సీఎం అయ్యి ఉండి అతన్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. అలాంటి భాష వల్ల ప్రజలు ఏం నేర్చుకుంటారు? అలాంటి తొండలు, ఉడతలు అని చెప్పేసి అలా మాట్లాడడం వల్ల ఏమిటి లాభం? అలా మాట్లాడితేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందా? ఇలాంటి భాషనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? ఇలా చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందా? అసలు సభ అనేది ఎందుకు పెట్టారు? ప్రజల కోసం పెట్టారా? లేకపోతే నాయకులని, ప్రతిపక్ష నాయకులను తిట్టడం కోసం పెట్టారా? ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేస్తున్నారో చెప్పకుండా మాజీ సీఎం కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? దీని నుంచి ప్రజలు ఏం నేర్చుకుంటారు? బీఆర్ఎస్ నాయకులు చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి గారిపై మండిపడుతున్నారు. కొంతమంది ఏమో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో సీఎంగా పనిచేశారు. రేవంత్ రెడ్డి గారిని అప్పుడు చాలా విమర్శించి మాట్లాడారు. వాడేం చేస్తాడు అని చెప్పేసి విమర్శించారు. ఆయన సీఎం హోదాలో ఉండి కేసీఆర్ గారు మాట్లాడితే కరెక్టు, ఇప్పుడు సీఎం హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇది తప్పు ఎలా అవుతుందని చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ మాటల యుద్ధం అనేది దేనికి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఈ బూతుల తెలంగాణ లాగా అయిపోయిందనమాట ఇదంతా. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది? ఇది ఎందుకు? ఈ మాటల యుద్ధం అనేది ఎందుకు? ప్రజలకు మంచి చేయడానికి వచ్చారు కదా, ఆ పదవులో ఉండి ఆ ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించండి. కానీ ఇలాంటి వాదనలు, ఇలాంటి విమర్శలు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు, మాటలు చేయాలి. కానీ ఇలా వేరే నాయకుల మీద విమర్శించడం వల్ల ఏమి రాదు. మాటల యుద్ధం అనేది జరుగుతుంది తప్ప ప్రజలకు ఏమి ఉండదు. సరే, ఒకప్పుడు అంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని విమర్శించారు, ఆయన మిమ్మల్ని విమర్శించారు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అతన్ని విమర్శించకుండా మీరు ప్రజలకు పని చేసి చూపించి నేను ఇలా చేశానని చెప్పేసి విమర్శించండి. కానీ మీరు పర్సనల్గా తీసుకొని వాడిని అధికారంలోకి రానియ్యను, నేను తొక్కేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని అసలు రాజకీయాల్లో లేకుండా చేసేస్తా అని చెప్పేసి అది పర్సనల్గా తీసుకుంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళపైన ఇంతగానో కక్ష కట్టడం ఎందుకు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలానే విమర్శిస్తారు. ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మర్యాద పూర్వకంగా ఉండి ఆయన సమాధానం అనేది చెప్పాలి. కానీ మన చిల్లరగా మాట్లాడడం, చిల్లరగా చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి చాలా మంది మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం అయ్యి ఉండి సీఎం పదవికి అసలు రెస్పెక్ట్ అనేది లేకుండా మర్చిపోయి ఆయన కేసీఆర్ గారి పైన అలా విమర్శించడం చాలా బాధాకరం. 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎలాంటి సభ పెట్టలేదు. మొన్న సభ పెట్టేసరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే చాలా మండిపోతున్నట్టుంది. అందుకనే ఆయన కేసీఆర్ గారిని తిట్టడం మొదలు పెట్టారు. ఏ సభలోనైనా సరే మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేకుండా, వాళ్ళని తలుచుకోకుండా ఈయన ప్రసంగం అనేది చెయ్యడు. ఇలా చేయడం బాధాకరము. అసలు ప్రజల కోసం పెట్టిండా లేకపోతే వీళ్ళని తిట్టడం కోసం ఆ సభలు పెట్టిండా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. చాలా మంది కేసీఆర్ని తిట్టడం కోసం ఈ సభ పెట్టాడా, లేకపోతే ప్రజలకు మంచి చేస్తున్నా అని చెప్పడానికి పెట్టాడా, ప్రజలకు ఏం చెప్దామని చెప్పేసి సభ పెట్టిండో తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు. ప్రజల కోసం పెట్టిండు కాబట్టి ప్రజల గురించి మాట్లాడండి. ప్రతి సభలో మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని విమర్శించడం కోసమే సభ పెట్టినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు.